ఈరోజు మనము దోసకాయ పచ్చడి చేసుకుందాం. కావలసిన పదార్థాలు: దోసకాయలు కట్ చేసుకున్నవి, కారం పొడి, పసుపు, ఉప్పు, మెంతి పొడి, ఆవ పొడి, ఆయిల్, నిమ్మరసం, జీలకర్ర ఆవాలు, ఇంగువ. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం ఫ్రెండ్స్. అందులో కొంచెం నూనె పోసుకుందాం. ఇది నిల్వ పచ్చడి, 1 వీక్ నిల్వ పచ్చడి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది, సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం సిమ్లో పెట్టుకుందాం స్టవ్. ముందుగా జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఆవాలు ఇట్లా కొంచెం మసిలిన తర్వాత బంద్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో పసుపు, కారం, మెంతి పొడి, ఆవ పొడి ఇవన్నీ వేసుకొని, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చల్లబడ్డాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేడిగినప్పుడే కొంచెం ఇంగు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంగువతో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కారం పొడి, పసుపు, ఉప్పు, మెంతి పొడి, ఆవ పొడి అన్నీ ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చడి మా ఆంటీ హైదరాబాద్లో ఉంటుంది. ఆంటీ అనకన్నా అమ్మ అంటే బెటర్. తను నా కోసం, నాకు చాలా ఇష్టం అని ఒక్కసారి తను చేసుకొని తీసుకొచ్చింది. నాకు బాగా నచ్చిందని రెగ్యులర్గా ఇలాంటి నిల్వ పచ్చళ్ళు తీసుకొచ్చేది. నాకు చాలా ఇష్టం. ఆంటీ అన్న, పచ్చడిలు అన్న చాలా మంచిది. నన్ను వాళ్ళ బిడ్డలతో సమానంగా నన్ను చూసుకునేది. అన్నీ తన దగ్గర నేర్చుకున్నాను నేను. చాలా మటుకు బాగా చేస్తుంది ఆంటీ. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా 2 స్పూన్స్ కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, 1 స్పూన్ పసుపు వేసుకుందాము. ఆవ పొడి 2 స్పూన్స్, 2 స్పూన్స్ మెంతి పొడి. కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, వీటితోటే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాం ఫ్రెండ్స్. దగ్గర కొంచెం కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది కొంచెం చల్లబడ్డాక ఈ బుడమకాయలు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. లెమన్ వాటర్ కూడా అందులో కలుపుకోవాలి. వేడి మీద ఇందులో కలపొద్దు. కలిపితే వేడికి తొందరగా ఖరాబ్ అవుతుంది. కొంచెం చల్లబడ్డాక ఇదంతా ఈ మిశ్రమాన్ని ఈ దోసకాయలలో వేసుకొని కలుపుకోవాలి. లెమన్ వాటర్ ఈ దోసకాయ పచ్చడిలో కలుపుకున్నాం ఫ్రెండ్స్. మీరు టేస్ట్ చూసి కూడా మళ్ళీ తర్వాత సరిపోకుండా కలుపుకోవచ్చు. ఇది 1 వీక్ వరకు, 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది మొత్తం ఇందులో పోసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయ రసంతో పులుపు వచ్చి మక్కి గ్రేవీ ఎక్కువ అవుతుంది. మా అమ్మకి ఇష్టం, చేయమన్నది. చాలా రోజులు అయింది చేయి బుజ్జి ఒకసారి అని.
ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అందరికి ఇష్టపడతారు, పిల్లలు పెద్దలు అందరూ. 10 days నిల్వ ఉంటుంది. ఇది మా ఆంటీ గుర్తు నాకు ఈ పచ్చడి రావడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.